అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ దేవోషనల్ ఛానల్. మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడిన కొన్ని సూత్రాలను ఈ వీడియోలో చూసేద్దాము. మాంసాహారంలో బాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ బాయిలర్ చికెన్ తింటే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిన్న మాటల్లో తెలుసుకుందాము. స్వశక్తితో ఆరుబయట గింజ ఏరుకొని కష్టపడి బ్రతికే నాటుకోడి 10 మంది వెంటపడ్డ పరిగెత్తి ప్రాణాలు కాపాడుకోగలుగుద్ది. నిలుచున్న చోట దాన పెడితే తిని బ్రతికే బాయిలర్ కోడి వదిలిపెట్టినా పరిగెత్తలేక ప్రాణాలు పోగొట్టుకుంటుంది. చివరకు ఈజీ అండ్ ఫాస్ట్కు అలవాటు పడ్డ మన జనం పరిస్థితి కూడా అంతే. అందుకే బాయిలర్ చికెన్ తినడం మంచిది కాదని నా ఒపీనియన్. మీకు ఏమనిపించిందో కామెంట్ రూపాన చెప్పండి. కోపం, ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారి జుట్టు తొందరగా తెల్లబడుతుంది. ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకు 2 సార్లు స్నానం తప్పనిసరిగా చేయాలి. సూర్యరశ్మి ద్వారా శరీరానికి విటమిన్ డి లభిస్తుంది కాబట్టి ఉదయం 15 నిమిషాలు ఎండలో ఉండాలి. మాంసాహారం జీర్ణం అవ్వడానికి మిగతా ఆహారాల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. శరీరంలో కాల్షియం ఎక్కువైతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి. అతిగా ఆలోచించడం వల్ల మతిమరుపు తొందరగా వస్తుంది. ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల తిన్న ఆహారం గొంతులోకి రాకుండా ఉంటుంది. లిప్స్టిక్ను తయారు చేయడంలో గొర్రె మైనాన్ని ఉపయోగిస్తారు. ఉప్పు ఎక్కువగా తినడం వలన రక్తపోటు పెరుగుతుంది. నిల్వ పదార్థాలు, పచ్చళ్ళు, సాస్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, బేకింగ్ పదార్థాలు తీసుకోవడం మానేయాలి. పచ్చళ్ళు, నిల్వ పదార్థాలు ఎక్కువగా తినడం వలన రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని మన ఆయుర్వేద గ్రంథంలో చెప్పబడింది. ఉప్పు ఎక్కువ తినడం వలన చీల మండలాలు, కాళ్ళు, చేతులు వాపులకు గురి అవుతాయి. క్యారెట్స్, పాలకూర తినడం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పైనాపిల్ జ్యూస్ తాగడం వలన నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆయిల్ పుల్లింగ్ నోటి బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములను తొలగించడానికి ఇది ఒక ప్రసిద్ధ సాంప్రదాయ ఆయుర్వేద టెక్నిక్. ఇది మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కేవలం నోటి ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కాబట్టి మీ ఉదయపు దినచర్యలో ఆయిల్ పుల్లింగ్ చేసే అలవాటును చేర్చుకోండి. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి, ఇది ఎలా చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. నిద్ర లేచిన వెంటనే 1 చెంచా కొబ్బరి నూనె లేదా మరేదైనా మంచి నూనెను తీసుకొని దానిని మింగకుండా మీ నోటిలో 1 నిమిషం పాటు స్విష్ చేయండి. ఆ తర్వాత ఉమ్మివేసి నోరు శుభ్రం చేసుకోండి. దంతాలు తోముకోవడానికి ప్లాస్టిక్ బ్రష్ కాకుండా పర్యావరణ అనుకూలమైన బయోడిగ్రేడబుల్ టూత్ బ్రష్ లేదా చెక్కతో చేసిన టూత్ బ్రష్ ఉపయోగించండి. వెదురు టూత్ బ్రష్ను ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సహజ గుణాలు, యాంటీ మైక్రోబయల్గా పనిచేస్తాయి. సూక్ష్మజీవులను విచ్ఛిన్నం చేస్తాయి. ఇది మీ శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే మన పూర్వకాలంలో బ్రష్ చేయడానికి వేప పుల్లను ఉపయోగించేవాళ్ళు. నిద్రపోయినప్పుడు బ్యాక్టీరియా, ఇతర హానికారక కణాలు నాలుకపై పేరుకుపోతాయి. కాబట్టి నాలుకను శుభ్రం చేసుకోవాలి. ఇది టంగ్ స్కిప్పింగ్ చేయాలి. రోజుకు 2 సార్లు టంగ్ స్క్రాపర్ని ఉపయోగించడం వలన నాలుక శుభ్రం అవుతుంది. వివిధ రుచుల మధ్య వైవిధ్యతను గుర్తించడం మెరుగుపడినట్లు గమనిస్తారు. ఈ అలవాటు మీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఆరోగ్య సూత్రాలు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.